గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణం వలన నా వీడియోస్ వేయడం కొంచెం ఆలస్యమైంది, కొంచెం వేరే పర్పస్ వలన. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం కంటిన్యూస్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, పంచ సెక్రటరీ, దాని తర్వాత మన సివిల్ సర్వీసెస్కు కూడా ఇప్పుడు చెప్పే లెసన్స్ మీకు చాలా ముఖ్యమైనవి. ఇవి ఈరోజు మనం చరిత్ర నుంచి ఈ క్లాసెస్ను స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, రాబోయే ఇప్పుడు జూలైలో, ఆగస్టులో మళ్ళీ మనకు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవన్నీ మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోవడం వలన మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్లాసెస్ విని మీరు జస్ట్ బుక్స్ కింద రెఫర్ చేసుకుంటే మీకు బాగా ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, ఈ రోజు నుంచి మనము హిస్టరీ, చరిత్ర, భారతదేశ చరిత్ర అంటే ఏమిటి, అందులో ఏమేమి టాపిక్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉన్నాయి అని చెప్పి ఈరోజు మనం నేర్చుకుందాము. ఈరోజు నుంచి హిస్టరీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, అందులో మనకు హిస్టరీలో ప్రాచీన భారత చరిత్ర, ఈ ప్రాచీన భారత చరిత్రలో ఏమేమి ఉన్నాయి, ఎలా మనము ముందుకు సాగాలి, ఎలా మనము చదివితే మనకు ఒక అవగాహన వస్తుంది, ఎలా మనం దీన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ క్లాస్ నుంచి మనం నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రాచీన యుగం ఆదిమ చరిత్ర 757 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, 757 వరకు ఉంటుంది అనమాట. ఈ ప్రాచీన యుగంలో మనకు దాదాపుగా ఒక 8 యుగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, 8 యుగాలు ఉంటాయి అనమాట. ఒక్కొక్క యుగంలో ఏం జరిగినాయో మనము నీట్గా మనము ఒక్కొక్క యుగం గురించి పూర్తిగా డీటెయిల్గా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఓకే, మొదటిది చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనేది ఒక యుగం. ఫ్రెండ్స్, ప్రాచీన యుగాల్లో ఇది మొదటిది ఏంటంటే చారిత్రక పూర్వయుగ సంస్కృతులు. దాని తర్వాత రెండవది సింధు నాగరికత. సింధు నాగరికతలో మనకు ఏమేమి జరిగినాయి, ఎలా వాళ్ళు జీవనం సాధించేవారు, వాళ్ళ గురించి మనము ఈ సింధు నాగరికతలో హయాంలో ఏమేమి జరిగినాయి అనేది మనము ఆ క్లాస్లో మనము నేర్చుకుందాం. దాని తర్వాత మూడవది ఆర్యుల నాగరికత. ఈ ఆర్యుల నాగరికత ఏముండో మనం తెలుసుకుందాం. దీనికి మరొక పేరు వైదిక నాగరికత అని కూడా ఈ ఆర్యుల నాగరికతను అని అంటారు. ఆర్యుల నాగరికత అన్న వైదిక నాగరికత అన్న రెండు ఒకటే. దాని తర్వాత మౌర్యుల పూర్వయుగం, ఇది నాలుగోది. ఐదోది మౌర్యుల యుగం, మౌర్యుల పూర్వయుగం నాలుగోది. ఐదోది వచ్చేసి మౌర్యుల యుగం. దాని తర్వాత ఆరోది మౌర్యుల తదనంతర యుగం, మౌర్యుల తర్వాత యుగం అన్నమాట, మౌర్యుల తదనంతర యుగం. దాని తర్వాత ఏడోది గుప్తుల యుగం ఇప్పుడు ఏడోది అనమాట, ఏడో చాప్టర్. దాని తర్వాత ఎనిమిదోది గుప్తుల తదనంతర యుగం అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇవి 8 టాపిక్స్ మన ప్రాచీన భారతదేశ చరిత్రలో. ఇవిగా మనము ఈ 8 టాపిక్స్ మనం నేర్చుకున్నట్టయితే ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు దాదాపుగా ఒక అవగాహన తెలిసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, బాగా ఈజీగా మనం నేర్చుకోవడానికి ఉంటుంది. అది ఫ్రెండ్, ఈరోజు మనము ఈ 8 టాపిక్స్లో ఒక టాపిక్ గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మొదటి టాపిక్ ఏదంటే చారిత్రక పూర్వయుగ సంస్కృతులు. ఈ చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అంటే ఏమిటి, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏం ప్రాముఖ్యతలు ఏమున్నాయి అని చెప్పి ఈ క్లాస్లో ఈరోజు మనము నేర్చుకుందాము. అది ఏంటంటే ఫ్రెండ్స్, చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అంటే సంస్కృతి అంటే జీవన విధానము, నాగరికత అంటే సంస్కృతి ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం అనేది అర్థం. ఫ్రెండ్స్, దాని తర్వాత నగర జీవనము, లిపి, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, భారతదేశంలో మొదటి నాగరికులు ఎవరంటే సింధు ప్రజలు. ఓకే, ఇవన్నీ నాగరికతకు ఇవన్నీ ప్రతిపాదికలు అనమాట. ఏది నగర జీవనము, లిపి, సాంకేతిక, ఆర్థిక ప్రగతి, ఇవన్నీ నాగరికతకు ప్రతిపదికలు. దాని తర్వాత
దాని తర్వాత అద్భుత సాంకేతిక కలిగిన మొదటి ప్రజలు ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకు మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా, ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మధ్యలో మీకు ఈ చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి, మీకు చాలా అర్థమయ్యేటట్టుగా ఈజీగా నేను చెప్పడానికి ఈ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అద్భుత సాంకేతిక కలిగిన మొదటి ప్రజలు ఎవరు అని అడిగితే ఇది సింధు ప్రజలు ఈ అద్భుత సాంకేతిక కలిగిన మొదటి ప్రజలు. తర్వాత లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని రెండుగా విభజించడం. ఈ లిపి కాలాన్ని ఏం చేసినారో లిపి కాలం ఆధారం చేసుకుని ప్రాచీన కాలాన్ని రెండుగా విభజించడం. ఈ రెండుగా ఎలా విభజించారు వీళ్ళంటే ప్రీ హిస్టరిక్ పీరియడ్ అండ్ హిస్టరిక్ పీరియడ్ అని చెప్పి రెండు విధాలుగా దీన్ని విభజించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్రీ హిస్టరిక్ పీరియడ్ అండ్ హిస్టరిక్ పీరియడ్. చారిత్రక పూర్వయుగం, చారిత్రక యుగం, ఈ విధంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ చారిత్రక పూర్వయుగంలో ఏమేమి ఉన్నాయంటే లిపి, సాహిత్యం, పనికాలం, చరిత్ర అధ్యయనం చేయవలసిన కాలం ఇవి. ఈ చారిత్రక యుగంలో ఏమంటే చరిత్ర కలిగిన కాలము, లిపి, సాహిత్యం ఉన్న కాలం ఇవి ఉన్నాయన్నమాట. ఈ ఫ్రెండ్స్ చారిత్రక పూర్వయుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, దీన్ని ఎలా బతికేవాళ్ళంటే చూడండి, 13 లక్షల BC క్రిందట మొదట భారత్లో బోరి గృహల్లో మనిషి నివసిస్తున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మనిషి సుమారు 12 లక్షల సంవత్సరాల పాటు శిలాయుగంలోనే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? మనిషి సుమారు 12 లక్షల సంవత్సరాల పాటు శిలాయుగంలోనే జీవించాడు. వ్యవసాయము, పశుపోషణ చేపట్టాడు. అప్పట్లోనే వ్యవసాయము, పశుపోషణ చేపట్టాడు. ఈ శిలాయుగంలో ఎన్ని రకాలున్నాయి? ఈ శిలాయుగం రకాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ శిలాయుగంలో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, కాంస్యయుగం, ఇనుప యుగం, ఇలా 6 యుగాలు ఈ శిలాయుగంలో మనకు ఉన్నాయి. మనము ఇప్పుడు ఒక్కొక్క యుగం గురించి నీట్గా ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, శిలాయుగంలో మనకు ఎన్ని ఉన్నాయి? శిలాయుగంలో 6 యుగాలుగా దీని 6 రకాలుగా ఇవి ఉన్నాయి. అవి మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాము. 1 ప్రాచీన శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 నవీన శిలాయుగం, 4 తామ్ర శిలాయుగం, 5 కాంస్య యుగం, 6 ఇనుప యుగం. ఓకే, మొదట 4 యుగాలు ప్రాచీన, మధ్య, నవీన, తామ్ర. ఈ చారిత్ర పూర్వయుగం వీరికి లిపి తెలియదు అనమాట. ఈ యుగంలో ఉన్న వారికి చారిత్రక పూర్వయుగం అది, వీరికి లిపి తెలియదు. 4 యుగాల వరకు ప్రాచీన, మధ్య, నవీన, తామ్ర, ఈ 4 యుగాల వరకు వీళ్లకు లిపి అనేది తెలియదు. దాని తర్వాత కాంస్య, ఇనుప యుగాల వారికి లిపి అభివృద్ధి చెందింది. ఇది కూడా మన క్వశ్చన్ రావచ్చు కాబట్టి ఈ పాయింట్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ గురించి చూద్దాం. మొదటగా ప్రాచీన శిలాయుగం ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, దీని ప్రత్యేకతలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాచీన శిలాయుగం అనేది దీని కాలము 10,000 BC వరకు. ఎప్పటి నుంచి? ప్రారంభం నుండి, ఈ ప్రాచీన శిలాయుగము ప్రారంభం నుండి 10,000 BC వరకు దీని యొక్క కాలం అన్నమాట. దాని తర్వాత ఈ యుగానికి చెందిన ప్రాంతాలు ఏవి? ఈ ప్రాచీన యుగానికి చెందిన ప్రాంతాలు ఏంది అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ యుగానికి సంబంధించిన వస్తువులు లభించాయి. ఇక్కడ నుంచి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ యుగానికి సంబంధించిన వస్తువులు మనకు లభించాయి. దాని తర్వాత ఈ ప్రాంతాలను కనుగొన్నది
పురాతత్వవేత్త ఎవరు? వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఎవరు? ఈ యుగాన్ని మనకు కనుగొన్నది పురాతవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఎక్కడ కనుగొన్నారంటే మద్రాసు పల్లవరం. ఈయన కనుగొన్న సైట్ ఎక్కడంటే మద్రాసు పల్లవరం ఇక్కడ కనుక్కున్నది. ఓకే, దాని తర్వాత ఎక్కువ సైట్ దొరికిన ప్రాంతాలు. ఎక్కువ దొరికిన ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అంటే సోన్ లోయ ఇది పాకిస్తాన్, బెలాన్ లోయ ఉత్తరప్రదేశ్, నర్మద లోయ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ సైట్ కనుగొనడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు పనిముట్లుగా ఏం వాడినారు అనేది కూడా మనకు కనుక్కున్నారు అనమాట. వీరు వాడిన పనిముట్లు కార్టుజైట్ స్ఫటికలు, హ్యాండ్ యాక్సెస్ అంటే గొడ్డళ్ళు, ఫ్లాక్స్, క్లీవర్స్, స్టోన్ బ్లేడ్స్, చాపర్స్. జంతు చర్మాన్ని తొలగించుటకు ఉపయోగించేవారు చాపర్స్. ఇవన్నీ వాళ్ళ యొక్క పనిముట్లుగా ఇవన్నీ ఉపయోగించినట్టుగా మనకు చరిత్రలో తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది? ఎలా ఉండేదంటే జట్టు వ్యవస్థ ఉండేది. జట్టు వ్యవస్థ అంటే ఏంటి? సుమారుగా 20 మందితో కలిసి ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు అనమాట, జట్టుగా ఉండేవాళ్ళు అనమాట. జీవన విధానం ఎలా ఉండేది అంటే 20 మందితో కలిసి సుమారుగా 20 మందితో కలిసి వాళ్ళు జట్టు వ్యవస్థగా ఉండేవాళ్ళు. దాని తర్వాత సంచార జీవనం. వాళ్ళ జీవనం వచ్చేసి సంచారం మీద ఎక్కువగా వాళ్ళు ఉండేవాళ్ళు, ఆధారపడేవాళ్ళు. ఎందుకు ఈ సంచారం మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు అంటే సంచార జీవనము ఎందుకు? ఈ కారణం ఏంటంటే వాళ్ళు వేటపైనే ఆధారపడేవాళ్ళు. వేటపైన వాళ్ళు ఎక్కువ ఆధారపడారు కాబట్టి సంచార జీవనం వాళ్ళ కారణం ఏంటంటే వీళ్ళు వేటపైనే ఆధారపడేవాళ్ళు. ఎందుకు వేటపైన ఆధారపడంటే ఆహార కొరత అధికంగా ఉండేది కాబట్టి వీళ్ళు దానికోసం వేటపైనే ఆధారపడేవాళ్ళు. ఆహారత కొరత అధికము పరిస్థితుల వల్ల వృక్ష జంతు జాతుల ఎదుగుదల కూడా అప్పట్లో ఎక్కువగా ఉండేది కాదు. దాని తర్వాత ప్లిస్టోసియన్. చూడండి, ఈ చాలా ఇంపార్టెంట్. ప్లిస్టోసియన్ మంచు యుగం. అప్పట్లో ప్లిస్టోసియన్ అంటే మంచు యుగం అనమాట. ఆ యుగంలో వాళ్ళు జీవించేవాళ్ళు. ఓకేనా? ఇది మనకు ప్రాచీన శిలాయుగం గురించి మనకు ఈ ఇంపార్టెంట్ అయినట్టుగా మనము నేర్చుకున్నాం. ప్రాచీన శిలాయుగం అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. దాని తర్వాత రెండవది మధ్యశిలాయుగంలో ఎలా దీన్ని జన్మించారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా దీన్ని పరిశీలన చెప్పి మనము ఇప్పుడు తెలుసుకున్నాం. మధ్యశిలాయుగం అంటే ఏంటి మధ్యశిలాయుగం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10,000 BC నుండి, అది 10,000 BC వరకు స్టాప్ అయింది. ఇది 10,000 BC నుండి 5,000 BC వరకు ఈ మధ్యశిలాయుగం అనేది జరిగింది. ఇందులో మనకు ఈ మధ్యశిలాయుగంలో ఎలా ప్రజలు జీవనం సాధించేవారు, వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, పశుపోషణ కావచ్చు, వాళ్ళు ఎలా బ్రతికారని చెప్పింది మనము ఈ క్లాస్లో దీంట్లో ఈ మధ్యశిలాయుగం గురించి మనము ఇప్పుడు నేర్చుకున్నాము ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే 10,000 BC నుండి 5,000 BC వరకు ఇది ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత రెండో ప్రధాన పరిమాణాలు మంచు యుగం అంతమై హోలోసిన్ యుగం స్టార్ట్ అయిందన్నమాట. దీంట్లో మంచు యుగం అంతమైపోయింది. దాంట్లో మంచు యుగంలో వాళ్ళు ఉండేవారు, కానీ ఈ యుగంలో మంచు యుగం అనేది అంతమైపోయింది. హోలోసిన్ యుగం అనేది ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఈ యుగంలోనే జీవిస్తున్నాం. మనం కూడా ఈ యుగంలోనే ప్రస్తుతం మనం కూడా జీవనం సాగిస్తున్నాము. హోమోసియన్ మానవుని ఆవిర్భావం. ప్రస్తుతం మన మానవ జాతి హోమోసియన్లే. మనందరినీ ఇప్పుడు హోమోసియన్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఉండేది హోమోసియన్ యొక్క యుగంలో. ఓకే, దాని తర్వాత పూర్వపు జాతులు.
పూర్వపు జాతులు అప్పట్లో ఏమేమి జాతులు ఉన్నాయి పూర్వపులో అంటే అనేక రకాల జాతులు కలవు. దాని తర్వాత పశుపోషణ ప్రారంభమైంది కూడా మధ్యశిలాయుగంలోనే. పశుపోషణ కూడా మధ్యశిలాయుగంలో ప్రారంభమయ్యింది. ఆ ప్రాంతాలు ఎక్కడంటే బగోరు రాజస్థాన్లోని బగర్లో, ఇంకొకటి అడంగర్ మధ్యప్రదేశ్లోని అడంగర్లో ఈ పశుపోషణ అనేది ప్రారంభం జరిగింది. దాని తర్వాత ఇల్లు నిర్మాణం కూడా ఈ మధ్య శిలాయుగంలో జరిగింది. మొదటి ప్రాంతం ఎక్కడ జరిగింది అంటే సరైన హర్ రాయ్ ఉత్తరప్రదేశ్లోని సరైన రాయ్లో ఇది స్టార్ట్ అయింది మొదట ఇల్లు నిర్మాణం అనేది. దాని తర్వాత కుండల తయారీ అప్పట్లోనే ఈ కాలంలోనే మనకు నేర్చుకున్నారనమాట. కుండల తయారీ చేత్తో చేయడము అప్పుడు నేర్చుకున్నారనమాట. దానికి ఆనవాళ్ళు ఎక్కడ దొరికినాయంటే చౌపాని మండో, ఉత్తరప్రదేశ్లోని చౌపాని మండోలో ఇది తెలిసింది. ఇట్లా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కుండల తయారీ జరిగింది. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కుండల తయారీ ఎక్కడ జరిగింది, ఏ యుగంలో జరిగిందంటే మధ్యశిలాయుగంలో. ఎక్కడ జరిగిందంటే చౌపాని మండే, ఉత్తరప్రదేశ్లో. 1 minute ఫ్రెండ్స్. దాని తర్వాత వీళ్ళు పనిముట్లు ఏమేమి వాడేవాళ్ళు అనమాట. పనిముట్లు ఏమేమి వాడేవాళ్ళు అంటే రాయిని పనిముట్లుగా ఎట్లా వాడేవాళ్ళు అంటే మన రాయిని పదునంగా చేసి ఈటెలా ఉపయోగించాడు. మన రాయిని పదునంగా చేసి ఈటెలా ఉపయోగించినారనమాట. సూక్ష్మ శిలలు వాడేవారు. సూక్ష్మ శిలలు అంటే మైక్రో లిత్స్ అంటారు. అవి కూడా వాళ్ళు అప్పుడు పనిముట్లుగా వాడేవారు. తర్వాత ఈ యుగంలో వేసిన లేఖనాలు శిలలు లభ్యమైనాయి. వీళ్ళు ఈ యుగంలో చిత్రలేఖనాలు శిలలు అవన్నీ మనకు లభ్యమైనాయి. ఎలా వీళ్ళు వేశారంటే గోడలపైన గృహాలలో చిత్రాలు వేసేవాళ్ళు. ఎక్కడ గోడలపైన వీళ్ళు గుహలలో చిత్రాలు వేసేవాళ్ళు. ఆ చిత్రాలు ఎలా ఉండేవంటే ఇవి ఉండేవాడి. అవి మన తర్వాత స్త్రీలు నాట్యం చేస్తున్నట్టు, వేటాడుతున్నట్లు వేసేవాళ్ళు. ఎలా ఉన్నాయంటే స్త్రీలు నాట్యం చేస్తున్నట్టు, వేటాడుతున్నట్టుగా ఇవి వేసేవాళ్ళు. ఇవి దొరికిన ప్రాంతం ఎక్కడంటే బింబెట్కు గుహలు, భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బింబెట్కు గుహలు. అక్కడ దీని గురించి మనకు తెలిసింది. ఈ బొంబెట్కును యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా ప్రకటించింది. ఈ బెంబెట్కో యొక్క ప్రత్యేకం ఏంటంటే బెంబెట్కోను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా ప్రకటించింది. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అంటారు. ఇవి మనకు రెండవది మధ్యయుగం అయిపోయింది. దాని తర్వాత నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగం ఫ్రెండ్స్, నవీన శిలాయుగం తర్వాత ఇంకా ఉండే 2 శిలాయుగాలు మనము వచ్చే నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా మన ఛానల్ గురించి చెప్పి వాళ్ళకు కూడా ఇవన్నీ క్లాసులన్నీ విని మీకు కూడా ఈ లాభం పొందాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ మీట్ అవుదాం. ఫ్రెండ్స్, బాయ్.